ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు దీవెనలు తెలియజేయుచున్నాను. ఈరోజు ప్రభువు నా హృదయంలో ఉంచినటువంటి మాట యెషయా గ్రంథము 41వ అధ్యాయము 19వ వచనము నేను చదవటానికి ఇష్టపడుచున్నాను. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసెదను, లోయల మధ్యను ఊటలను ఉబుకజేసెదను. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసెదను. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు నేను ఆరాధించుచున్నటువంటి దేవుడు మనల్ని అరణ్యములో వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన చెట్లు లేని మెట్టల మీద నదులను పారజేసే దేవుడు. హల్లెలూయా. ఇది ప్రవచనాత్మకమైనటువంటి వాక్యము. దయతో అందరూ అంగీకరించి దీనిని స్వీకరించండి. లోయల మధ్యను ఊటలను దేవుడు ఉబుకజేయబోతూ ఉన్నాడు. నీ జీవితంలో అరణ్యముగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు ఆ అరణ్యమును నీటి మడుగుగా మార్చి, ఎండిపోయిన నేలను దేవుడు నీటి బుగ్గలుగాను చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ యొక్క ఆరోగ్యం ఎండిపోయిందేమో, నీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎండిపోయిందేమో, నీ యొక్క కుటుంబ జీవితంలో అనేకమైనటువంటి శోధనలు ఎదురయ్యి ఎండిపోయిన పరిస్థితి, అరణ్యముగా ఉన్నటువంటి పరిస్థితి నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటుంటే సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ ఉదయకాలం నీకు ఒక శుభవార్త. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎండిపోయిన నీ జీవితాన్ని దేవుడు నీటి బుగ్గలుగా మార్చబోతున్నాడు. లోయల మధ్యను దేవుడు ఊటలను ఉబుకజేసి అరణ్యమును ఆయన నీటి మడుగుగా మార్చబోచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మండి, స్వీకరించండి. గాడ్ ఈస్ గోయింగ్ టు టర్న్ అరౌండ్. నీ జీవితంలో ఒక టర్న్ అరౌండ్, ఒక బ్రేక్ త్రూ దేవుడు తీసుకువచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫాదర్, ఐ ప్రైజ్ యూ. పరిశుద్ధాత్మ దేవ, ఈ ఉదయకాలం నిన్ను స్తుతించుచున్నాను. నజరుడైన యేసుక్రీస్తు ప్రభువా, ఈ ఉదయకాలం నీకు మహిమపరుచుచున్నాను. ఎవరైతే ఈ మెడిటేషన్లో ఈ ఉదయకాలం పాల్గొంటున్నారో తండ్రి, వారిని దర్శిస్తున్నందుకు వందనాలు. ఎండిపోయిన ప్రతి నేలను ప్రభా నీటి బుగ్గగా మార్చండి ప్రభా. వారి జీవితంలో లోయల వంటి పరిస్థితి, అరణ్యము వంటి పరిస్థితి, ఎండిపోయిన నేల వంటి పరిస్థితి ఉన్నట్లయితే ప్రభా, ఇప్పుడే నజరైన యేసుక్రీస్తు నామంలో ఐ స్పీక్ అ టర్న్ అరౌండ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నజరైన యేసుక్రీస్తు నామంలో పరిస్థితులను ప్రభా మరి వాళ్ళకి అనుకూలముగా మార్చమని ప్రార్థించున్నాను. నీ యొక్క ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించి ప్రభా కడవరి వర్షముతో వారిని తృప్తిపరచుమని అడుగుచున్నాను. హల్లెలూయా. వారిని స్వస్థపరిచి ఆశీర్వదించి నూరంతలుగా నీ యొక్క నామం మహిమార్థమై దీవించి బలపరిచి స్థిరపరచుమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.